ఇక లక్ష్మి విహార్ని సమర్థించి మాట్లాడుతూ ఉంటే, వాడు నీకేం మందు పెట్టాడే, వాడంతా మోసం చేసినా వాడి వెనకే తిరుగుతున్నావు. నీ గురించి ఆలోచించి మీ నాన్న ఎంత బాధపడుతున్నాడో నీకేం తెలుసు. మీ నాన్న ఆరోగ్యం అంతంత మాత్రమే. ఆయన ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని ఆయన జాగ్రత్తగా ఉండు అని గౌరీ లక్ష్మి మీద కేకలేస్తుంది. ఇక మరోవైపు అంబిక రాత్రి వేళ లక్ష్మి గదికి వెళ్ళి మొత్తం వెతికి కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సిన ఫైల్ చూసి వీక్రాఫ్ట్కి ప్రధాన సప్లయర్ ఆదికేశవ అని అతనిది రామచంద్రపురం అని తెలుసుకుంటుంది. వీక్రాఫ్ట్కి ఆదికేశవులు క్లాత్ ఇవ్వకుండా ఆపాలని వీక్రాఫ్ట్ వి ఆర్గానిక్స్ని పతనం చేయాలి అనుకుంటుంది అంబిక. మరోవైపు ఉదయమైనా సరే విహారీ లక్ష్మి ఇంటి ముందు అలాగే నిల్చొని ఉంటాడు. ఆదికేశవులు గౌరీని పిలిచి పంచాయతీకి వెళ్ళాలి కదా పద అని అంటాడు. గౌరీ ఏడుస్తూ మిమ్మల్ని అందరూ చేతులు జోడించి దండం పెట్టడం చూశాం కానీ ఇలా పంచాయతీకి వెళ్ళడం ఏంటి అని అడుగుతుంది. ఇదంతా నీ పుణ్యం, బయట ఉన్న ఆ మహానుభావుడి పుణ్యం అని గౌరీ ఏడుస్తూ లక్ష్మిని అంటుంది. ఇక లక్ష్మి ఏడుస్తూ నేను చెప్తే విహారి గారు వింటారు, ఆయనతో నేను మాట్లాడి వస్తాను, పంచాయతీకి వెళ్లకుండా చేస్తాను అని బయటకు వెళ్ళి విహారిని ఇంటికి వెళ్ళిపోమని చెప్తుంది. విహారి లక్ష్మితో ఈ మాట చెప్పే బదులు నన్ను నువ్వే చంపే లక్ష్మి, నేను వెళ్తే నేను తీసుకుని వెళ్తా, లేదంటే ఇక్కడే చస్తా అని అంటాడు లక్ష్మితో విహారి. ఇక లక్ష్మి చెప్పాలి అని చూసినా విహారి వినడు. నువ్వు లేకుండా వెళ్ళను, పంచాయతీ వరకే కాదు నీకోసం ఎక్కడికైనా వెళ్తా అని అంటాడు విహారి. దాంతో లక్ష్మి ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. గౌరీ లక్ష్మితో ఎంత పని జరిగిందే, పంచాయతీ పెద్దగా ఉన్న మీ నాన్నతో నలుగురితో చెప్పించుకునే పరిస్థితి తీసుకొచ్చేసావే, మీ నాన్న తలదించుకునే స్థితిలో చూడలేను అని అంటుంది గౌరీ. ఇక లక్ష్మి ఏడుస్తూ నువ్వు నాన్నని చూడలేనట్లే నా భర్త పంచాయతీలో తలదించుకునేలా చూడలేను, అమ్మ నాన్నకి పంచాయతీ వద్దని చెప్పు అని అంటుంది లక్ష్మి గౌరితో. దాంతో గౌరీ లక్ష్మిని కొట్టి ఏంటే మీ నాన్నతో వాడిని పోల్చుతావా అని అంటుంది. నీ భర్త నీకెంతో నా భర్త నాకు అంతే కదమ్మా అని లక్ష్మి అంటే, కానీ నా భర్త ఏనాడు నన్ను పని మనిషిలా చూడలేదు, ఇదే ఇంట్లో నన్ను ఎంతో ప్రేమగా ఆప్యాయంగా చూసుకున్నాడే, ఏనాడు ఎలాంటి పరిస్థితిలో ఒక్క అబద్ధం చెప్పలేదే, అలాంటి మనిషిని పట్టుకొని వాడితో పోల్చుతావా అని గౌరీ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక ఆదికేశవులు లక్ష్మి ఇద్దరు గౌరీని గదిలోకి తీసుకెళ్తారు. గౌరికి ఆదికేశవులు మందులు వేస్తాడు. లక్ష్మి సారీ చెప్పినా గౌరీ తోసేసి నువ్వు నన్ను ముట్టుకోకు, నాకు నా భర్త ఉన్నాడు అని అంటుంది. ఆదికేశవులు నచ్చ చెప్పాలని చూస్తే దీనివల్ల నాకు మంచన పడే దుస్థితి వచ్చిందని అంటుంది. ఆదికేశవులు లక్ష్మిని తీసుకొని పంచాయతీకి వెళ్తాడు. ₹1,00,00,000 కట్నం తీసుకుని లక్ష్మిని పెళ్లి చేసుకుని చిత్రహింసలు పెట్టి ఇంత మోసం ఎలా చేస్తావని నిలదీస్తారు. విహారి పంచాయతీలో అవును, నేను లక్ష్మిని పెళ్లి చేసుకొని తనకు తగిన గౌరవం ఇవ్వలేకపోయాను, నా వల్ల మా వాళ్ళ వల్ల చాలా పెద్ద తప్పు జరిగిన మాట వాస్తవం అని అంటాడు. దాంతో ఊరి వాళ్ళంతా మా ఊరు వచ్చి మా అమ్మాయిని హింసించానని చెప్తున్నాడు, ఎంత ధైర్యం అని రాళ్ళు విసిరి విహారిని కొడతారు. లక్ష్మి అడ్డుకోవడానికి వెళ్తుంది. విహారి లక్ష్మికి అడ్డుగా వెళ్తాడు. ఆదికేశవులు ఆపమని అందరికీ చెప్పి ఆపి లక్ష్మిని తీసుకొని వస్తాడు. విహారి ఊరి వాళ్ళతో మీ కోపానికి అర్థం ఉంది, ఎంత పెద్ద శిక్ష అయినా వేయండి, కానీ నా భార్యని నాతో పంపండి అని అంటాడు. ఒకసారి నా బిడ్డని పంపి దానికి తీరని శోకాన్ని మిగిల్చాను, ఇంకోసారి పంపను అని ఆదికేశవులు అంటాడు. ఇంకోసారి నన్ను నమ్మండి మామయ్య అని విహారి అంటే, ఇంకోసారి నన్ను మామయ్య అంటే అస్సలు ఊరుకోను అని అంటాడు. కొన్ని అనుకోని కారణాల వల్ల అలా అయిపోయింది, ఇంకోసారి అలా జరగనివ్వను, తనని చక్కగా చూసుకుంటా అని విహారి అంటే, కుందరపు బొమ్మ లాంటి తనని ఇంత హింసించావు, ఇంకోసారి నిన్ను నమ్మి తన జీవితం బలి తీసుకోలేం అని అంటాడు ఆదికేశవులు. ఇక ఆదికేశవులు తనకు కట్నం కూడా తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు, నా కూతురు జోలికి రావద్దు అని చెప్పి అతన్ని పంపేయమని అంటాడు. ఊరి పెద్దలు కూడా అలాగే అంటారు. తప్పు చేశా అని ఒప్పుకుంటున్నా కదా, తప్పు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వండి, 3 రోజులు టైం ఇవ్వండి, ఇక్కడే ఉండి మా మామయ్య దగ్గర అల్లుడిగా నిరూపించుకుంటా అని అంటాడు విహారి. ఇక ఊరి వాళ్ళు మొత్తం మాత్రం ఆయనకు టైం ఇవ్వమని గ్రామ బహిష్కరణ అని అరుస్తారు. దాంతో విహారి పెద్ద కొడవలి తీసుకొచ్చి చెయ్యి కోసుకోవడానికి పెడతాడు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం.